అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో గోంగూర రొయ్యల కర్రీ ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: రొయ్యలు 1 కేజీ, గోంగూర 2 కట్టలు, జింజర్, గార్లిక్, పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్, పుదీనా, కొత్తిమీర, మిరియాలు, ఏలకలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, ఏలకలు, కొబ్బరి, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా. గోంగూరను, రొయ్యలను వేరువేరుగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న రొయ్యలను ఒక బాండిల్ తీసుకొని అందులో రొయ్యలను వేసి ఆ తరువాత కొద్దిగా పసుపు, సాల్ట్ కూడా వేసి కొద్దిసేపు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో జింజర్, గార్లిక్, ఆనియన్, పచ్చిమిర్చి, టమోటా, కొత్తిమీర వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. బాండిల్ తీసుకుని స్టవ్ పై పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసి వేయించిన తరువాత పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు వేగిన తరువాత ఆనియన్ కూడా వేసి అవి మరి కొద్దిసేపు వేగిన తరువాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పేస్టును అందులో వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి అందులో టమోటా వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిసేపు వేగిన తరువాత అందులో గోంగూర కూడా వేసి మరి కొద్దిసేపు వేగించిన తరువాత రుచికి సరిపడినంత సాల్ట్ కూడా అందులో వేసి మరి కొద్దిసేపు ఉడికించుకొని అందులో కొబ్బరి తురుము కూడా వేసి మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన రొయ్యలను అందులో వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రొయ్యల కర్రీ రెడీ.